నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్డు వేసినా వేయకపోయినా అందరికీ సేవే మా లక్ష్యం. 46వ డివిజన్ అభివృద్ధి మా భుజాలపై మా బాధ్యత. లోతట్టు ప్రాంతాలకు ఎత్తు, ఆనందనగర్కు మెట్లు. సేవలో భేదాభిప్రాయం ఉండదు. ప్రజల ఆశీర్వాదం 46వ డివిజన్ అభివృద్ధికి బలమైన బాట. పట్టాల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. టీడీపీ సంస్కృతి సాంప్రదాయాలకు విలువలు ఇస్తుంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 4వ రోజు ఉత్సాహంగా జరిగిన ముగ్గుల పోటీలు. స్వర్ణాంధ్ర సేవలు సమాజానికి ఆదర్శం. అంకిత భావంతో రాంబాబు సామాజిక సేవలు. ఎమ్మెల్సీ సోము. రాంబాబు సేవలకు ప్రభుత్వం గుర్తింపు దక్కాలి. అనుశ్రీ. ఘనంగా స్వర్ణాంధ్ర 28వ వార్షికోత్సవ వేడుకలు. దాతల సహకారంతోనే సేవలు అందిస్తున్న రాంబాబు. ఓటు వేసినా వేయకపోయినా అందరికీ సేవ చేయడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 46వ డివిజన్ ఆనందనగర్ డౌన్లో 23 మందికి సవరణ చేసిన పట్టాలను టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ ఆత్మీయులు ఉన్న 46వ డివిజన్లో అభివృద్ధి తమ భుజాలపై ఉన్న బాధ్యత అని అన్నారు. ఈ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలకు ఎత్తు, ఆనందనగర్కు మెట్లు నిర్మించడం జరుగుతోందన్నారు. ప్రజలకు సేవ చేయడంతో తమకు భేదాభిప్రాయాలు ఉండవని అన్నారు. ఈ డివిజన్లో ఇంకొంతమందికి పట్టాలు ఇవ్వాల్సి ఉందని, త్వరలోనే వారికి కూడా పట్టాలు అందజేయడం జరుగుతుందన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి మునుగుడ సమస్యలు అధిగమించేందుకు పనుల పెంపు, ఆనందనగర్కు వెళ్లేందుకు మెట్లు నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నేతల పేరుతో శాంక్షన్ అయిన రోడ్డును ఉద్దేశపూర్వకంగా ఆపేయడం దారుణమని, అలాంటి కక్షపూరిత రాజకీయాలు ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు. కక్ష కించపరిచే రాజకీయాలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని వైకాపా వారికి సూచించారు. ఎన్నికల వరకే రాజకీయాలు, అనంతరం ఓటు వేసినా వేయకపోయినా ప్రతి ఒక్కరికి పనులు చేయడం తమ కర్తవ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మొకమాటి సత్యనారాయణ, అగురు ధనరాజ్, తొరకల నిర్మల, మండల రవి, పిడిమి ప్రకాష్, మండల్ నాయుడు, కేబుల్ మురళి, సలాది ఆనంద్, జకీ, అధిక సంఖ్యలో మహిళలు, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మీ ఆనందనగర్ పైకి వెళ్ళడానికి మెట్లు లేవన్నారు, అవి చేసి పెడతా ఉన్నాం. ఇక్కడ రోడ్ ఎప్పటి నుంచో ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పి శాంక్షన్ అయిన రోడ్డు కూడా ఆపేశారు. ఇక్కడ కేబుల్ మురళి ఇక్కడ ఉంటున్న వీధి అంటే ఇవన్నీ దారుణాలు చెప్పుకుంటూ వెళ్తే ఇందాక నిర్మల గారు చెప్పినట్లుగా అంటే ఒక కక్షపూరితంగా. ఇప్పుడు మనం కూడా ఆలోచించాలి. మనం ముగ్గులు పోటీ పెట్టాం. ముగ్గులు వేసిన వాళ్ళలోనే మనకి ఓటేసిన వాళ్ళు ఉంటారు, వేయని వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు నాకు ఓటేయలేదు, ముగ్గు వేయద్దని ఎవరైనా మీకు చెప్పారా? చెప్పారా? మరి అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు కదా అని రోడ్ ఆపేయడం ఏంటి? శాంక్షన్ అయిన రోడ్ని అన్ని పిచ్చ పనులు చేశారు కాబట్టి బుద్ధి వచ్చేటట్లు ప్రజలు తీర్పిచ్చారు. మనం అలాంటివి చెయ్యొద్దు. మనం చేసే కార్యక్రమాల్లో ఎన్నికల ముందు వరకే రాజకీయాలు, తర్వాత ఈ నగరంలో ఓటు వేసినా అయిపోయినా ఎవరైనా సరే వాళ్ళందరికీ పని చేయడం అన్నది మన తాలూకు బాధ్యత. ఆ ఆలోచనతోనే పనిచేద్దాం. ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా అందరికీ మరి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అందరికీ అందజేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు బిపిఎస్ అని ఎల్ఆర్ఎస్ అని స్కీమ్ వచ్చింది. ఖాళీ సైట్లు ఏమైనా ఉంటే 23తోని ఎల్ఆర్ఎస్ అంటే 14%లో 7% కట్టుకోవాలి. ఖాళీ సైట్లు పట్టాలే కాదు, రిజిస్ట్రేషన్ ఇట్లకి 7% కట్టుకుంటే అది మనం ప్లాన్ పెట్టేసుకోవచ్చు. అలా కట్టుకున్న ఇంట్లో మన స్లమ్ ఏరియాలో అప్పుడు ఏదో మున్సిపాలిటీ వాళ్ళని అడిగేసి ఏదో కట్టేసాం పైన కింద అని 100 గజాలు కానీ 50 గజాలు వాళ్ళకి ఇప్పుడు కొలిసేసేసి పెనాల్టీ వేసేస్తున్నారు.
దగ్గరగా అది మీకు తెలుస్తలేదు, ఇంటి పనులోనే సంవత్సరానికి 3,000 అలా వచ్చేస్తుంది. ఇప్పుడు బీపీఎస్ అనే స్కీమ్ వచ్చింది, అది అందరూ ప్లాన్ పెట్టుకొని కట్టుకుంటే ఆ పెనాల్టీ అన్న తగ్గిపోద్ది. ఆ ప్లాన్ వచ్చాక రివిజన్ పిటిషన్ అని ఉంటుంది, 6 నెలలకోసారి ఫిబ్రవరి ఆగస్టులో జరుగుతుంది. రివిజన్ పిటిషన్ పెట్టుకుంటే ఆ పన్ను అన్న తగ్గిపోద్ది. 12వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానిక 12వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్లో వేసిన అన్ని ముగ్గులను తిలకించి మహిళలు, యువతులతో మాట్లాడారు. అనంతరం ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తోందని అన్నారు. మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం తెలుసుకున్న అన్ని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని అన్నారు. ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, ప్రజలకు అండగా నిలబడతామని అన్నారు. 5 ప్రధాన విజేతలకు 10న టీడీపీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామని అన్నారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ కిలపర్తి శ్రీనివాస్ తదితరుల చేతుల మీదుగా కన్సలేషన్ బహుమతులు అందజేశారు. టీడీపీ డివిజన్ అధ్యక్షులు ఉప్పులూరి కాశీ విశ్వనాథం, కంటిపొడి పాపారావు చౌదరి, కోకోనట్ వాసు, బుడ్డిగ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం నేను అడిగాను, ఆవిడ వేస్తున్నారా ఈ సంవత్సరం అని. చివరాఖరే అంటే మీకైతే 100 మంది వేశారు. ఆ వార్డులో క్వారీ ప్రాంతం మాకు కొంచెం బలమైన ప్రాంతం. మాకు అంటే తెలుగుదేశం పార్టీగా 380 మంది వేశారు ఆ వార్డులో. 380 మందిలో 205 నెంబర్ మాట మామగారు. ఆవిడ ఎక్కడున్నారా అంటే వేసి అలా ఇంట్లో కూర్చున్నారు. బయటకు వచ్చి, బాబు వేసాను, నెక్స్ట్ ఎలక్షన్ మరలా నీకు ఓటేసేంత వరకు నేనేం లొంగను బాబు, నేను ముగ్గేస్తూనే ఉంటానని చెప్పి ఆవిడ చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క పట్టుదల అలా ఉంటుంది. సరదా ఎందుకంటే పండుగ అనగానే మన అందరికీ గుర్తొచ్చేది, సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది మగవాళ్ళు మంచి డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళి కోడి మందాలకి వెళ్ళిపోవడం. అంటే 5కి 10వ తారీఖున పుష్కర్ ఘాట్లో సంక్రాంతి సంబరాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళకి ఆ కానుకలు ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఇంకొక 5 ప్రైజులు మా ఎండోమెంట్స్ డైరెక్టర్ గారు తీసుకున్నారు. అంటే మీ యొక్క ఉత్సాహం చూసి 5 కాకుండా ఇంకా అదనంగా 5 ప్రైజులు, అది కాకుండా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా కన్సలేషన్ ప్రైజ్ అన్నది ఇన్ఛార్జ్ గారు తీసుకున్నారు. సమాజం పట్ల బాధ్యత, సేవాభావమే అసలైన మానవత్వమని, స్వర్ణాంధ్ర సమాజానికి చేస్తున్న సేవలు ఆదర్శనీయమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజ్ అన్నారు. స్థానిక లాలా చెరువులో స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో మంగళవారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సేవా సంస్థ 28వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సోము వీర్రాజ్ మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం ఎందరో వృద్ధులకు ఆకలి తీరుస్తుందన్నారు. వృద్ధుల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకొని అవసరమైన సంరక్షణ అందిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న స్వర్ణాంధ్ర సేవా సంస్థ సేవలు ప్రశంసనీయమని అన్నారు. కేవలం వృద్ధుల సంక్షేమమే కాకుండా సమాజంలోని వారి అవసరతలను గుర్తించి ఆ దిశగా సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. స్వర్ణాంధ్ర రాంబాబు తమ ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేసి అంకిత భావంతో సమాజానికి సేవలు అందిస్తున్నారని అన్నారు. రాంబాబు సేవలు ముందు తమలాంటి ప్రజా ప్రతినిధుల సేవలు కూడా తక్కువగానే అనిపిస్తాయని అన్నారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ 28వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. సమాజం పట్ల సేవా దృక్పథంతో పనిచేస్తున్నాం. ఇలాంటి సంస్థలు మరెన్నో ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. మరో ముఖ్య అతిథి జనసేన రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ అనుశ్రీ మాట్లాడుతూ, నగరంలో సేవ అంటే స్వర్ణాంధ్ర రాంబాబు గుర్తుకు వస్తారని అన్నారు. సమాజానికి ఆయన అందిస్తున్న బహుముఖ సేవలను కూటమి ప్రభుత్వం గుర్తించి పురస్కారాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వర్ణాంధ్ర రాంబాబు సమాజానికి సేవలు అందించడానికి ఆయనకు సహకరిస్తున్న ప్రతి దాత అభినందనీయులని అన్నారు. ఈ సంస్థలో తాను ఒక బాధ్యుడునని మాత్రమేనని అన్నారు. సమాజంలో స్వర్ణాంధ్రకు దక్కే గౌరవం ఈ సంస్థకు సహకరిస్తున్న దాతల నుండి సేవలు అందిస్తున్న సిబ్బంది వరకు ప్రతి ఒక్కరికి దక్కుతుందని అన్నారు. ప్రభుత్వం నుండి గాని విదేశాల నుండి గాని ఎటువంటి విరాళాలు అందకపోయినా కేవలం నగరంలో దాతలు తాను పనిచేసిన
ఎల్ఐసి సంస్థలోని మిత్రులు అందిస్తున్న సహకారంతోనే సంస్థను నడిపిస్తున్నామని అన్నారు. స్వర్ణాంధ్ర 28వ వార్షికోత్సవంతో పాటు రాంబాబు పుట్టినరోజు కూడా కావడంతో సర్వమత ప్రార్థనలు నిర్వహించి కేక్ను కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్వర్ణాంధ్రలో కుట్టు శిక్షణ పొందిన పలువురు మహిళలకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేతుల మీదుగా కుట్టు మిషన్లు అందజేశారు. అలాగే పలువురు వ్యాపారులకు వర్షం ఎండ నుండి రక్షణ గొడుగులను, పలువురికి ట్రైసైకిల్స్, తోపుడు బండ్లు అందజేశారు. సేవామూర్తులను, సంస్థకు సహకరించిన దాతలను సత్కరించారు. రిటైర్డ్ ఆర్డీఓ మారిశెట్టి జితేంద్ర, బాంసెఫ్ జాతీయ అధ్యక్షులు నైనాల కృష్ణారావు, మాజీ కార్పొరేటర్ అజ్రపు వాసు, ట్రాన్స్కో విశ్రాంత ఎస్సీ కొల్లూరు గోపాలకృష్ణ, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ గ్రంథి వెంకటేశ్వరరావు, విఎస్ఆర్ఎస్ స్వామియాజులు తదితరులు మాట్లాడుతూ గుబ్బల రాంబాబు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కవిగూటం స్వామి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర అధ్యక్షులు పడాల రామిరెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ వాసంశెట్టి గోపాలకృష్ణ, రాజోలు ఎంపీడీఓ విఐ కుమార్, అన్నా మినిస్ట్రీస్ ఏఓ ఎన్ రాజేష్ కుమార్, 50 వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మరుకుర్తి రవి యాదవ్, జనసేన నాయకులు వైవిడి ప్రసాద్, విన్నా వాసు, అల్లాటి రాజు, ఎలిపే శ్రీనివాస్, కాటె సత్యనారాయణరాజు, సమ్మతం ఘన్నయ్య, పడాల చంద్రశేఖర్, మహేష్ బాబు ఫ్యాన్స్ తనోస్, అనూప్ జైన్, ఎల్ఐసి పి రామ్ కుమార్ లబ్ధిదారులు పాల్గొని రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నేను కొంత సమయం ఉండి వెడతానని చెప్పి వారికి నేను చెప్పాను. నిన్ననే నాకు ఈ కార్యక్రమానికి చెప్పారు. అయితే నేను కూడా ఎక్కువ సమయం గడిపి మీతో పాటు నేను ఎంతో ఆనందాన్ని నింపుకునేవాడిని. ఆ టైం లేదు కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దల్ని, అలానే రాంబాబు గారిని అన్యదా భావించొద్దని, క్షమించమని నాకు పర్మిషన్ ఇవ్వమని కోరుతూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. టైం ఇచ్చాను, అక్కడికే 10 గంటలకు వస్తున్నాను. కానీ రాంబాబు గారు నేను వచ్చి ఈ కార్యక్రమం ఉందని చెప్పడం మూలంగా తెలియక ఏమంటున్నారంటే, మొత్తం ఈ ఊర్లో ఉన్నట్టు రోడ్ల మీద ఉన్న వాళ్ళందరినీ లేపేయాలి, బెగ్గర్స్ అందరినీ తీసుకెళ్ళి ఎక్కడో చోట పడేయాలి, నిరాశ్రాలను తీసుకెళ్ళి ఎక్కడో చోట పడేయాలన్నారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి నియమ నిబంధనలు, షరతులు, ఆంక్షలతో కూడిన జీవన విధానం ఉంటుంది. ఏ పని చేయాలైనా షరతులకు లోబడే ప్రభుత్వమైనా చేయాల్సిన అవసరం ఉంది. స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఇప్పుడు ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో, ఎవరైతే అవసరార్థులు ఉన్నారో, ఎవరైతే ఒంటరి జీవులు ఉన్నారో, వారికి ఏ అవసరం అయితే అవసరం తీర్చడం కోసం స్వర్ణాంధ్ర సేవా సంస్థ పనిచేస్తుందని మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటూ, ఇంకా ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు, నిజమే, మనకు అక్షయ పాత్ర ఇస్తే ఈ ప్రపంచంలో ఎవరు భోజనం లేకుండా, ఆకలితో లేకుండా చేసేస్తాం. నా కోరిక ఏంటి? ఎవరో ఆకలితో ఉండకూడదు, అంతే. రాజమండ్రి నగరంలో ఎవరో కూడా భోజనం లేదని అనుకోకూడదు, అంతే. ఇంకా వేరే చిన్న కోరిక అది లేదు. ఇంకెవరన్నా అడిగారు, ఇప్పుడు గొడుగుల కోసం వచ్చారు, గొడుగుల కోసం వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా. గొడుగులు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఎస్, గొడుగుల కోసం వచ్చారు, వాళ్ళ గొడుగులు ఇచ్చేయాలి. మిషన్లు కావాలన్నారు, మిషన్లు ఇచ్చేయాలి. 3 చక్రాలు తోపుడు బండి కావాలన్నారు, తోపుడు బండి ఇచ్చేయాలి, అంతే. అడిగిన వాళ్ళకి సహాయం చేయాలనేదే స్వర్ణాంధ్ర సంకల్పం అని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, ఈ 28 సంవత్సరాలుగా నాకు సహకరిస్తున్నటువంటి రాజమండ్రి నగర ప్రజానికానికి, దీనికి దాతలుగా ఉన్న వారికి ముందుగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే స్వర్ణాంధ్ర సేవా సంస్థకి ప్రభుత్వ నిధులు కానీ, విదేశీ నిధులు కానీ, చందాలు కానీ అడగడం అలవాటు లేదు. మరి ఎలా నడుస్తుంది అంటే, ఈ చేసే పనిని చూసి దీనికి ఏదో ఒకటి మనం చెయ్యాలనే దిగువ మధ్యతరగతి ప్రజానికానికి పాపభీతి, ధర్మం చేయాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. వారందరూ సహకారంతో వాళ్ళు 10 కేజీలు బియ్యం ఇచ్చారో, 1 కేజీ కందిపప్పు ఇచ్చారో, లేకపోతే 1 కేజీ సాల్ట్ ఇచ్చారో, పంచదార ఇచ్చారో, స్వీట్లు ఇచ్చారో, అరటిపండు గెల ఇచ్చారు, ఏదో ఒకటి ఇచ్చారు. ఇవన్నిటిని సమకూర్చుకుని మనకున్నటువంటి మంచితనం వల్ల కిరాణా షాపుల దగ్గర లేకపోతే షావుకారుల దగ్గర అప్పు తెచ్చుకుని 28 సంవత్సరాలుగా స్వర్ణాంధ్ర నడిపించేస్తున్నామంటే వెనక్కి తిరిగితే నాకు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే ఇతిమిద్దమైనటువంటి డబ్బు లేదు దీనికి, అంటే స్థిరమైన డబ్బు లేదు. ఇంత డబ్బు ఉంది కదా, ఇది నడపొచ్చనే ఇది లేదు. మరి సోదరులు మాకు నిజంగా అందరూ నేను సేవ చేస్తానంటున్నారు, కానీ
మీ అందరికీ తెలుసు కదా, భారత స్వతంత్ర సంగ్రామంలో కోట్లాది మంది పాల్గొంటే లక్షలాది మంది మరణిస్తే స్వతంత్రం తెచ్చిన ఘనత గాంధీ మహాత్మునికి దక్కింది. ఎవరికి దక్కింది? భారత స్వతంత్రం ఎవరు తెచ్చారని చెప్తాం మనం? గాంధీ మహాత్ముడు తెచ్చారు. ఎందుకంటే అప్పటి వరకు హింసాత్మకంగా ఉన్నటువంటి విధానాన్ని అహింసగా మార్చి ఆయన తీసుకొచ్చారని ప్రతీతి. భవానీ చారిటబుల్ ట్రస్ట్ స్థానిక 13వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగుకుమారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని డైమండ్ పార్కులో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక 13వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులను చూసి వారిని అభినందించారు. అనంతరం డైమండ్ పార్కులో జరిగిన సభలో ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు ఇంత ఘనంగా ముందే నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, ప్రజలకు అండగా నిలబడతామని అన్నారు. 5 ప్రధాన విజేతలకు 10వ తేదీన టీడీపీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామని అన్నారు. నగర టీడీపీ అధ్యక్షుడు మధ్య రాంబాబు, డివిజన్ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగుకుమారి, యూపీహెచ్సి చైర్మన్ చెల్లుబైన సూర్యనారాయణమూర్తి, బొర్రా చిన్ని, జగపతి, సూర్య, శ్రీను, చినరాజు, నొడగల సుధా, కరఘని వేణు, వై దేవి ప్రసాద్, చుక్క రామకృష్ణ, మల్లెల శ్రీనివాస్, సిరిపురపు రామకృష్ణ, డైమండ్ పార్క్ పెద్దలు, కూటమి పెద్దలు పాల్గొన్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంబరాన్ని అంటుతా ఉన్నాయి. ఎక్కడికక్కడ పండుగ వాతావరణం, హరిదాసులు, గంగిరెద్దులు, భోగి మంటలు, పసుపుమయం అలంకరణ, మహిళలు పోటీగా ముగ్గులు వేయడం అంటే ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తూ ఉంది. ఇంకా 10 రోజులు ఉండగానే రాజమండ్రి సిటీలో అనేకమైన వార్డుల్లోని తెలుగుదేశం పార్టీ ఈరోజు సంక్రాంతి సంబరాలు రాజమహేంద్రవరానికి ముందుగా తీసుకొచ్చేసింది. 5వ తారీఖు ఇంకా 18 అంటే ఇప్పటికీ ఈ రోజుతో కలిపితే పెట్టేయడం జడ్జిమెంట్లు కూడా అయిపోతూ ఉన్నాయి. అంటే తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలోని శ్రమ లేకుండా ఈ ముగ్గులు పోటీలు కొనసాగిస్తూ ఉన్నారు. స్వతహాగా ముగ్గులు పోటీలు పెట్టడం అంటే అంత చిన్న విషయం కాదు. అందులో మహిళా మనులతోటి ఒక కార్యక్రమం అంటే అంత ఆషామాషి కాదు. ముగ్గులు గిరిలు ఇవ్వాలి. ఆ గిరిలు ఇచ్చిన తర్వాత దాంట్లో నెంబరింగ్, దాని తర్వాత మీరు ముగ్గులు వేస్తున్నప్పుడు ఏ చిన్న డిస్టర్బెన్స్ అయినా జడ్జిమెంట్, ఇవన్నీ చిన్న విషయం కాదు. ఇక్కడ పెద్దలందరూ కూడా డైమండ్ పార్క్లోని మాకు అట్లా ఈ నుంచి మొదలుకొని పెద్దలందరూ కూడా కనబడతా ఉన్నారు. అందరూ కూడా చాలా సమర్థవంతంగా నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మనం ఓటర్లు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు. కానీ కాసంత మలుచుకుంటూ ఉండాలి. రాజకీయంగా చేయవలసిన కార్యక్రమాలు చేయాలి. ఈ వార్డు గొప్పతనం ఏంటంటే పార్టీకి అంకిత భావంతో ఉన్నవాళ్ళు ఉన్నారు, పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళు ఉన్నారు, పార్టీని అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు, పార్టీని వదిలిపోయారు, దరిద్రం వదిలింది. 2019లో ఇదే వార్డులో ఆనాడు ఆదిరెడ్డి భవానీ గారు పోటీ చేసినప్పుడు మన ఊరితో సమయాన్ని నా గడిపే
రాజమండ్రిలో సప్లై కంపెనీస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గార్డెన్ పార్టీ ఘనంగా జరిగింది. ది రాజమండ్రి సప్లై కంపెనీస్ ఓనర్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ గార్డెన్ పార్టీ ఆత్మీయ కలయిక మధురపూడి విమానాశ్రయం ఎదురుగా బేబీరావు గార్డెన్స్లో జరిగింది. అధ్యక్షులు ఎస్ఎస్ వలి సభ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ స్టేట్ సప్లై కంపెనీ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే భాష, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు, కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ 1 అధ్యక్షులు సిరి శ్రీనివాసరావు, అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు ప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేశారు. వ్యవస్థాపకులు కోటి వెంకట్రావు, కట్ట గోవిందరావు, గొల్లిపల్లి పురుషోత్తం, ఇమ్మంది సుబ్బారావు దంపతులను అసోసియేషన్ కమిటీ సభ్యులందరూ ఘనంగా సత్కరించారు. చిన్నపిల్లలు ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఆనందోత్సాహాలతో జరిగింది. అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారి, ఇప్పుడు నేను అందరినీ పేర్లు గుర్తుపెట్టుకోలేను. అలాగే కమిటీ వారికి, సభ్యులకు, సభ్యుల కుటుంబాలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కార్యక్రమం ఏదో చేస్తున్నామని రాజమండ్రి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు వచ్చి చెప్పడం జరిగింది, కానీ నేను ఊహించలేదు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఉంటుందని. మా పెళ్ళి ఎలా జరిగిందో తెలియదు, కానీ అంతకన్నా గొప్పగా చేశారు. ఎందుకంటే సుమారు నాకు 70 ఏళ్ళు అవుతుందండి. మేము మా క్యాస్ట్లోనూ చిన్నప్పుడే చేసేస్తారు. నా భార్యకి అప్పుడు 9 ఏళ్ళే. అప్పుడు ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ నిజమైన వివాహం ఈ రోజున ఇక్కడ మీ అందరి సమక్షంలో సప్లై కంపెనీ అంటూ అనుకోకుండా నేను కూడా పెట్టడం జరిగింది. ఇది కొంతమంది పెద్దలు రాజమండ్రిలో పెట్టినప్పుడు చూసి ఏదో సప్లై కంపెనీ పెడదాము అని చెప్పి నా వ్యాపారం అంతా ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగు. సప్లై కంపెనీ పెడదామని అనిపించింది. కొంతమంది స్నేహితులు వాళ్ళు చెప్పిన తర్వాత అవి చూసి చేస్తే దాని మీద ఆదాయం చాలా తక్కువ, శ్రమ ఎక్కువ. అంటే మామూలుగా ఒక 50 అప్పుడు కుర్చీలేమో యజమానులే మోసుకునేవారు. ఇది నేను చెప్తున్న విషయం 45 సంవత్సరాలు, దాదాపు మీ ఇష్టం 50 కూడా వేసుకోవచ్చు. అప్పటిది అన్ని పనులు యజమానులే చేసుకునేవారు. ది రాజమండ్రి సప్లై కంపెనీస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు జిల్లా అసోసియేషన్ కలిసి ఈ రోజున ఈ యొక్క గార్డెన్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ యొక్క గార్డెన్ పార్టీలో మా సప్లై కంపెనీ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆహ్వానించడం, వారందరూ కూడా ఎంతో సంతోషంగా పాల్గొనడం జరిగింది. మరియు జిల్లాల నుంచి మా సోదరులు, ఆ జిల్లా అధ్యక్షులు మరియు కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి సిరి శ్రీనివాస్ గారు, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ప్రసాద్ గారు, అలాగే రాజమండ్రి అసోసియేషన్ నుంచి జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బత్తుల రాజేశ్వరరావు గారు, వారి ప్యానల్ సభ్యులు, మరియు మా రాజమండ్రి సప్లై కంపెనీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మరియు వెస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ పాల్గొనటం, మరీ ముఖ్యంగా ఏపీ జిల్లా నుంచి, ఏపీ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ గారు భాషా గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరిగిందండి. మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క ఏరియాలో మేము గార్డెన్ పార్టీని ఏర్పాటు చేసుకుంటూ వారందరినీ ఆహ్వానించుకుంటూ ఎంతో ఆనందాలతో సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కొనసాగించడం జరుగుతుంది. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి శ్రీ భజన్లాల్ గారు, అలాగే సారిపల్లి శ్రీనివాస్ గారు వారి యొక్క సంస్థల నుంచి కొన్ని గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ గిఫ్ట్లు కూడా వారు చాలా సంతోషంగా మాకు అందించడం, అవి మా అసోసియేషన్ సభ్యులకి లక్కీ డీప్ ద్వారా తీయటం కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది.
మాకు సంవత్సరం పొడుగునా మేము ప్రతి ఇంటిలోని ప్రతి గ్రామంలోని మా శుభకార్యాల్లో కానీ ఏ కార్యక్రమాల్లో కానీ మేము అందరం పాల్గొని మాకు సంవత్సరం పొడుగునా కూడా ఖాళీ లేకుండా ఉంటాం. మాకు ఏమన్నా కొంచెం ఖాళీ దొరికిది ఏదన్నా అంటే ఈ సంవత్సరం మొదటి వారంలోనే మాకు ఈ ఖాళీలు దొరికి కొంచెం కుటుంబ సమేతంగా మేము వనభోజనాలు పెట్టుకుని అందరం కలిసి ఇక్కడ అందరూ కూడా ఒక సొంత ఫ్యామిలీలాగా ఉండి అందరం కూడా కలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ అసోసియేషన్ కూడా దేదీప్యమానంగా కూడా 37 సంవత్సరాల నుంచి కూడా అలాగే పెట్టుకుంటా అన్నీ చేసుకుంటూ వస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా దేదీప్యమానంగా జరగాలని మేమందరం తోడ్పడతామని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. అసోసియేషన్ మా మిత్రులు మా కుటుంబ సభ్యులకి ముందుగా శుభాకాంక్షలు. మన టౌన్ ప్రెసిడెంట్ వల్లి గారు చెప్పిన ప్రకారంగా, అలాగే మా సోదరులు రాజేశ్వరరావు చెప్పిన ప్రకారంగా కార్తీక మాసం అంతా కూడాను వివిధ అసోసియేషన్లకి వివిధ సంఘాలకి మేము రాత్రింబగళ్ళు సేవ చేసి కష్టపడి ఉంటాము. ఈ టైం జనవరి అనేటప్పటికి ఏంటంటే మేము కొంచెం ఖాళీగా ఉంటాము. అందువల్ల కార్తీక మాసం అంతా వాళ్ళకి సర్వీస్ చేసి ఇప్పుడు మనంతటి మన కుటుంబ సభ్యులుగా మన ఫ్యామిలీకి కూడా మనం సరదాగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇది అప్పట్లో పెద్దలు నిర్ణయించారు. పెద్దలు చెప్పిన ప్రకారంగా ఎవ్రీ ఇయర్ కూడాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి చోట నలుమూలలు కూడాను ప్రతి మండలం కొన్ని మండలాలు జరుగుతూ ఉంటాయి. అవకాశం ఉన్నంత వరకు కూడా అందరం కూడా మిత్రులందరం కూడాను కలవడం జరుగుతుంది. ఆ రోజు మా అందరికి కూడాను ఒక పెద్ద పండగ వాతావరణం కింద ఉంటుంది. ఈ రోజు అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. నా నమస్కారాలు. ఈరోజు ది రాజమండ్రి సప్లై కంపెనీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు పెట్టిన ఈ గార్డెన్ పార్టీ ఫ్యామిలీలతో పెట్టడం చాలా ఆనందదాయకం. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఆ జిల్లా నుండి వివిధ మండలాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలవడం అధ్యక్షుల వారికి, అలాగే మన కాకినాడ జిల్లా నుంచి వచ్చిన జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, మా జిల్లా ప్రెసిడెంట్ ప్రసాద్ గారు, మేమందరం కలిసికట్టుగా రావడం చాలా ఆనందదాయకం ఉంది. మాకు వివిధ పండగల్లో కానీ కార్యక్రమాల్లో కానీ స్పెండ్ చేయడం కుదరదు ఫ్యామిలీతో. ఎందుకంటే సంవత్సరం అంతా కూడా ఎప్పుడు మేము ఖాళీ ఉండం. అసలు ఈ నెలలో ఫస్ట్ వీక్లో ఈ గార్డెన్ పార్టీకి ఫ్యామిలీగా వచ్చి ఈ స్పెండ్ చేయడం చాలా ఆనందదాయకం. మాకు ఇప్పుడే సంక్రాంతిలో ఉన్నంత హ్యాపీగా ఉంది. అలాగే దీనికి నడిపించిన పెద్దలందరికీ కూడా మా జిల్లాల తరపు నుంచి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాం. కెమెనా అసోసియేషన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి నా ధన్యవాదాలు. చాలా చక్కని ప్రోగ్రాం కాంటాక్ట్ చేశారు వాళ్ళు ఇక్కడ రాజమండ్రిలో. మా సోదరులందరూ కూడా ఫ్యామిలీలతో, ఎందుకంటే అందరూ ఫంక్షన్లు మేము చేస్తాం కానీ మా ఫంక్షన్ మేము చేసుకోవడం మర్చిపోయాం. ఇవాళ ఈ ప్రోగ్రాంతో మా ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో భాగస్వాములు అవ్వటం చాలా ఆరోగ్యకరమైన విషయం, సంతోషకరమైన విషయం. మేము ఈ ఫీల్డ్లో, నేనైతే విజయవాడ నుంచి వచ్చాను, నేను 42 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. చాలా చాలా సంతోషం. విషయం ఏంటంటే మాకు ఇప్పుడే ఏదో ప్రతి ఫంక్షన్ మాకు కొత్తగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో మొదటిది మాకేం రోజువారీ ఫంక్షన్లో, మాకు రోజు రొటీన్లు. కాబట్టి ఈ ఫంక్షన్లో ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి ఒక దారికి తీసుకొచ్చి ఏనేం నడపడం అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టం. కానీ మా సోదరులు ఇక్కడ వలీ గారు, అట్లాగే కోటిరెడ్డి గారు, ఇంకా వీళ్ళ పెద్దల సహకారంతో ఇలాంటి గార్డెన్ ఫంక్షన్ చేయడం అనేది చాలా సంతోషకరం. ఈ ఫంక్షన్ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకొని ఇలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కమిటీని, ఈ యొక్క డైరెక్టర్లు, ఈ కమిటీ అందరిని కూడా అభినందిస్తూ, ఇంకో చిన్న విషయం ఏంటంటే మేము చెక్క కుర్చీ గోద్రేజ్ కుర్చీ అని ఎనప కుర్చీ ఉండేది, అది ₹10, క్రేన్ కుర్చీ రూపాయికి ఇచ్చాం, టేబుల్ రూపాయికి ఇచ్చాం. ఇవాళ అది ₹40, ₹50, ₹10 అంటే పెరిగిపోయింది. కానీ అప్పుడు బాధలున్నాయి, ఇప్పుడు బాధలున్నాయి. ఈ వ్యాపారాల్లో 50 సంవత్సరాలకు రిటైర్మెంటు. ఎందుకంటే బీపీలు, షుగర్లు ఎక్కువ వస్తాయి. దీంట్లో టెన్షను. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇంట్లో హాయిగా ఉంటారు, మేము మాత్రం టెన్షన్తో వెళ్ళిపోవాలి వాళ్ళ ఇంటికి. అర్ధరేత్రి సామాన్లు వెళ్ళేదాకా ఒక టెన్షను, ఆ సామాన్లు తిరిగి మళ్ళీ మా షాపు చేరేదాకా ఇంకో టెన్షను. అందుకని మా కింద ఎంతోమంది ఎంప్లాయ్ బతుకుతున్నారు. మేము కూడా వాళ్ళ చిన్న చిన్న షాపులతో సహా ప్రతి కొట్టికి వాళ్ళ యొక్క షాపులను బట్టి 10 మందిని, 15 మందిని, 20 మందిని, 50 మందిని పోషిస్తున్నాం. మేము కూడా మాది కూడా ఒక స్మాల్ ఇండస్ట్రీస్ లాగా ప్రభుత్వం గుర్తించి మాకు వేరే ఇంకా ప్రభుత్వం నుంచి రాయితీలు కల్పించి మాకు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఒక మంచి అవకాశాన్ని, గుర్తింపునిచ్చి మాకు కూడా లోన్లు మా వ్యాపారానికి అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని
ప్రతిపది ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం జయప్రదం అవడానికి మా సోదరులందరూ వచ్చేశారు. అందరికి కూడా అన్ని జిల్లాల వాళ్ళకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్కారం. 15 వసంతాల కాలగమనంలో వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థకు అండగా నిలిచిన దాతలకు కృతజ్ఞతాపూర్వకంగా చిరు సత్కారం చేసి వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థకు 15 వసంతాల కాలగమనంలో అండగా నిలిచిన దాతలకు కృతజ్ఞతాపూర్వకంగా చిరు సత్కారం చేశారు. అలాగే వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఎస్కేవిటి డిగ్రీ కాలేజ్ ఆనంద్ గార్డెన్స్లో క్లబ్ అధ్యక్షుడు సనపతి సత్యబాబు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన లాలా చెరువు బాలాజీ టైర్స్ అధినేత జిఎన్కే రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త తమనంపూడి రామిరెడ్డి, మెయిన్ రోడ్ తాడితోట ఎస్ఎస్ మాల్ అధినేత బిఎన్డిబిఎస్ సింగ్, విశిష్ట అతిథులుగా ఎం శ్రీనివాసరావు, వి బాబ్జీ, రామకృష్ణ, సురుపురెడ్డి తాతారావు, దుబ్బిరెడ్డి చిన్న వెంకట్రావు, ఎండి రెహమాన్ ఖాన్లను క్లబ్ సెక్రటరీ గుబ్బల గంగాభవాని వేదిక మీదకు ఆహ్వానించి సభకు పరిచయం చేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా వృద్ధులు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున 80 మందికి 42,500 రూపాయలు అందజేశారు. బేరి రత్నాంబ కుమార్తె బేరి భారతి వృద్ధ మహిళలకు చీరలు, జాకెట్ బుక్కలు, సెక్రటరీ రొక్కం అప్పారావు వృద్ధులకు అల్పాహారం అందజేశారు. బేరి రత్నాంబ కుమార్తె బేరి భారతి వృద్ధ మహిళలకు చీరలు, జాయింట్ సెక్రటరీ రొక్కం అప్పారావు వృద్ధులకు అల్పాహారం అందజేశారు. క్లబ్ సభ్యుడు పి శ్రీనివాసరావు వృద్ధులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పొట్లూరి రామబ్రహ్మం, మావూరి రామకృష్ణ, బొల్ల సత్యబాబు, రొక్కం గోపాలరావు, శీలం రామకృష్ణ, లంకె శ్రీదేవి, వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో కలిసి ఉన్నాం అన్నట్టు మీరు ఎక్కడో చదువుకొని ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి మీరు ఈ సంస్థను స్థాపించి ఇంత దూరం తీసుకొచ్చి ఇంతమందిని కలుపుకొని ఒక దండలాగా ఒక మాల్లా తయారు చేశారు ఈ సంస్థకు. మీరు మీ అందరికి మీ ఇద్దరికి కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. దానికి ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఆ బాటలో వెళ్ళి మీకు మంచి పేరు తెచ్చినందుకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ముఖ్యంగా వృద్ధులు 5వ తారీఖు అయ్యేసరికి కూడా చంటి పిల్లల్లాగా నవ్వుకుంటే భోజనవులతో వస్తారు. వాళ్ళందరినీ చూస్తే మాకు చాలా సంతోషం. వాళ్ళ కోసం ఎంతైనా చేయాలి, ఎవరినైనా ఏమన్నా అడిగి తేవాలి వీళ్ళకి అని ఒక ఆలోచన కలుగుతుంది. ఎవరికైనా సరే వీళ్ళకి ఏమన్నా పెట్టాలి అన్న ఒక ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచనతోటే మన రత్నాంబ గారు కానీ నేను కానీ ఏదన్నా అనుకుంటే ఆలోచించి చేద్దామని అనుకుంటాను. అలాగే ఇప్పటివరకు కూడా నా స్నేహితులు, నా కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరించారు దీనికి. వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈట్ అండ్ ప్లే పద్మ ఇప్పుడు తనే మనకి పంపించింది ఈ కేక్ కూడాను. ప్రొద్దున ఫోన్ చేశాను అవుతుందో లేదా అని. భవానీ చారిటబుల్ ట్రస్ట్ స్థానిక 15వ వార్డు ఇన్ఛార్జ్ హితకారిణి సమాజం ట్రస్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముత్యాల ముగ్గుల పోటీలు ఘనంగా జరిగింది. స్థానిక 15వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్లో వేసిన అన్ని ముగ్గులను తిలకించి మహిళలు, యువతులతో మాట్లాడారు. అనంతరం ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తోందని అన్నారు. మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం తెలుసుకున్న అన్ని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని అన్నారు. ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, ప్రజలకు అండగా నిలబడతామని అన్నారు. 5గురు ప్రధాన విజేతలకు 10న టీడీపీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామని అన్నారు. 15వ వార్డు ఇన్ఛార్జ్
మరియు హితకారిణి సమాజం ట్రస్ట్ డైరెక్టర్ తదితరుల చేతుల మీదుగా కన్సలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ యొక్క ముగ్గులు పోటీ గెలిచిన తర్వాత పెడుతున్న పోటీలు కాదు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ముగ్గులు పోటీలు నిర్వహించాం. క్రమం తప్పకుండా 4 సంవత్సరాలు నిర్వహించాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 2వ సంవత్సరం. అంటే ఈ దీంతో కలిపి ఇప్పటికి 6 సంవత్సరాలుగా ఎక్కడా కూడా విరామం లేకుండా ఈ ముగ్గులు పోటీలు మేము నిర్వహించుకుంటూ వస్తా ఉన్నాం. మిమ్మల్ని ఆలోచించమంటా ఉన్నాను. 2024 సార్వత్రిక ఎన్నికలు ఆ సంవత్సరం మేము ఆనవాయితీగా పెట్టే ముగ్గులు పోటీలు మేము నిర్వహిస్తా ఉంటే ఆ రోజు అధికార పార్టీ మాతో పాటు పోటీగా ముగ్గులు పోటీలు పెట్టింది. సరే, అధికారంలో ఉన్నారు, పెట్టారు. ముగ్గులు పోటీలు పెట్టాలనుకున్నాం, పెడతామన్నాం. వాళ్ళు ఓట్ల కోసం రాజకీయం చేస్తా ఉన్నారు. మేము సంస్కృతి సాంప్రదాయాల్ని కొనసాగించడం కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముగ్గులు పోటీలు అందరూ రావడం గుండెకే సంబరం, కళ్ళలో సంతసం, పండగే కారణం. ఊరు నిరా వేరు నిరా నీ కథకే మొదలు నిరా, నవ్వుతూ ఉండరా నాకదే జాతరా. ಸಂದಳ್ಳೆ ಸಂದಳ್ಳೆ ಸಂಕ್ರಾಂತಿ ಸಂದಳ್ಳೆ ಅಂಗರಂಗ ವೈಭವಂಗ ಸಂಕ್ರಾಂತಿ ಸಂದಳ್ಳೆ 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 ಸಂಕ್ರಾಂತಿ ಸಂದಳ್ಳೆ ಅಂಗರಂಗ ವೈಭವಂಗ ಸಂಕ್ರಾಂತಿ సందళ్ళే. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముగ్గు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటిని వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడక పాడిందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట, పెద్ద పండగొచ్చెనో ఎంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగుంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదా. కోటిలింగాల పందిరి మహాదేవుడు సత్రం చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ రెడ్డి మణి మరియు టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 30 డివిజన్లలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30వ డివిజన్లో కోటిలింగాల పందిరి మహాదేవుడు సత్రం చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ రెడ్డి మణి, టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ సంస్కృతి సాంప్రదాయాలకు విలువ ఇస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీలు 4వ రోజు ఉత్సాహంగా జరిగాయి. టీడీపీ పార్టీ ఓట్ల కోసం పండుగలు చేయదన్నారు.
సాంప్రదాయాలను గుర్తు చేస్తూ ప్రజలకు చేరువగా ఉంటుందన్నారు. ప్రజల ఆనందం కోసం సమాజంలో సాంస్కృతిక విలువలను పెంపొందించడమే లక్ష్యమని అన్నారు. మహిళల రక్షణార్థం ప్రారంభించిన మీ భద్రత మా బాధ్యత మహిళా రక్షక్ కార్యక్రమం రాష్ట్రంలో ప్రత్యేకమైందని, ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి రక్షణ కల్పిస్తారని వివరించారు. ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మన గౌరవ శాసనసభ్యులు నిర్వహించడం, పండుగ వాతావరణం రాజమండ్రికి ముందుగా తీసుకురావడం, అలాగే ఈ వార్డుకి 17 ఓట్లతోటి మీరు మెజారిటీ ఇచ్చేది వార్డు వాళ్ళు. అలాగే 2024లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థిగా నేను పోటీ చేసినప్పుడు 1700 మెజారిటీ ఈ వార్డు వాళ్ళు ఇచ్చేది కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. మనం కాదు, గమనించాల్సిన వారు. ఇది మీరు తలకిందులు తపస్సు చేసినా ఎక్కడ ఎప్పుడైనా సరే మెజారిటీ వచ్చేది తెలుగుదేశం పార్టీకి. కేవలం పండగ పూట మీ కుటుంబాల్లో కలిగే ఆనందాల్లో తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత మీ ఆనందాల్లో భాగ్యస్వాములు అవ్వాలనే ముగ్గురు పోటీని క్రమం తప్పకుండా ఈ సంవత్సరంతో కలిపి 6 సంవత్సరాలు ఎక్కడ విరామం లేకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇది చాలా భయ ప్రయాసంతో కలిగే కార్యక్రమం. సమస్యతో ఎదురుస్తా ఉన్నాం. నేను మిమ్మల్ని ఒక్కడే కోరుతాను, మీరు మనశ్శాంతిగా నిద్రపోయిన తర్వాత రేపు ఉదయం లేచేసరికి ఒక సమస్యను ఎదుర్కొంటా తప్పనిసరిగా ఉంటుందంటే మీకు నిద్ర పడదా? కానీ రాష్ట్రంలో ప్రతిరోజు ఉదయం లేచేసరికి ఒక సమస్య ఉంటా ఉంది. ఏదో ఒక సమస్య. ఆటలో కూడా 20 లక్షల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. టెండర్లు 50 లక్షలు ఉన్నాయి, 70 లక్షలు. అది కాకుండా ఇంకా 3,24,00,000 ఈ వార్డులో చేస్తే ఈ వార్డులోకి ఏ విధమైన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ సమస్య ఉండదని చెప్పడం జరిగింది. 70 లక్షలు చేశాం. మరొక 3,20,00,000 కూడా ఈ సంవత్సరంలోనే పుష్కరాల రోడ్డు పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. రాజమండ్రి జమీందార్ మెట్టపై శ్రీ బూనీల సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా చేస్తున్నారు. జమీందార్ మెట్టపై శ్రీ బూనీల సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం మహోత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపాల సేవా కార్యక్రమాల్లో భక్తులు భాగస్వాములయ్యారు. ధనుర్మాసంలో 11 లక్షల చామంతుల స్వామివారికి పుష్పోత్సవం జరిగింది. ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. నీటి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, బూర్లగడ్డ సుబ్బారాయుడు, వాకచర్ల కృష్ణ, దూర్వాసుల సత్యనారాయణ, డివి రెడ్డి, కుక్క తాతబ్బాయి, నాగేంద్ర, స్థానిక పెద్దలు నండూరి సుబ్బారావు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యకర్మ
జ్యోతిరాజేంద్ర శ్రీ సాయి శ్రీనివాస నైకసంగాయ గదాగ్రహ చిత్రమతం చిత్రవం చిత్రవ్యూహం చిత్రచిత్రాతం చిత్రవం చిత్రవేకం దుర్లభాగేంద్రగం దుర్గాం రావణ్ జనాలు సుమం లోక సమస్తం తప్పదం తగం చిత్రం దైవతం వంశబంధన ఇరబాదు కథలు యుగ యోగేశం కర్మరాసన సమక్షమ వనవన సంగమోగ సనాతన సనాతనాగమన కన్యాయన ప్రియమైన స్మితన సుసంస్కృత సుసంస్కృత అవరోధం చక్రం కరచేత సత్యగా యజ్ఞ సహాయన పరమేశ్వర దక్షిణ సమరావిత విరాయ సాన ద్రవణ సంగీతం చిత్రం సంగీతం విజేతం యాదేశం దిశాగ్రమ అనాదిగన భావయాయ నమః ఆధార కుసుమధరాయ శబ్దాచారాయ ప్రాణాయ పరమవాయ పరమాయ ప్రాణయాయ మనోదయ ధనయ తత్వాయ దేవ సేవయత పగ్రహణర్ధమవ సుగతం హిమావ కేవలం చదుసో ప్రత్యక్షదేవం బలగల భగవతి సిద్ధాత్మే నామదేవం బాహుజ్యాః కృష్ణాః మ్యామాదరే ఓం శ్రీయకాంతాయ కళ్యాణదేన శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం శోచిష్టమాలికా బంధగంధమంద్రయిష్ణవే విషయతనూజాయే గోదశపూర్వే ఆచార్యే సర్కృతాయాస్తమంగళం లక్ష్మీ వెంకరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకరమణ గోవింద. వర్ధమానాయ వివిధ సుద్ధ సుగంధన వనమహేంద్ర సుగంధ విష్ణు నైకరం ప్రతిష్టాయ ప్రకాశనాయ నమః గోచస్తే దుర్జన ప్రకాశం ప్రథమ ధర్మష్టాక్షాయ మంత్రాయన చంద్రసుమాస్మోదమృత భవన సత్యం సర్వోషదాయ నమః భూషదాయ నిరకసం సిద్ధంబర భూతభవ్య భవనాథాయ పవనాయ పవనాయ రమణాయ కామాగ్ర కామోదం కాంతాయ కామాగ్ర కమల ప్రతివిగత విభవనాయ నమాయ నమః మహాసముద్ర సర్వకర్మ సాధనిష్టాయ నమః రాజమండ్రి విక్రమ్ హాల్లో సంగీత విభావరి కార్యక్రమం ఘనంగా జరిగింది. రాజమహేంద్రవరం విక్రమ్ హాల్లో పీజే ఈవెంట్స్ ఆధ్వర్యంలో సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు. సినీ యాంకర్ ఏఎస్ ఆనంద్ అధ్యక్షతను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బావి శివప్రసాదం, టీడీపీ నాయకులు నిమ్మలపూడి గోవింద్, ఆదిమూలం సాయిబాబా, పట్నాల శ్రీనివాసరావు తదితరులు విచ్చేశారు. గాయని గాయకులు బొమ్మూరు పద్మజ, హైదరాబాద్ డాక్టర్ రాజా రామన్న, ఆకుమర్తి రాజు, ఇందు, ఎస్కే నబీబుల్లా, విష్ణు, సివి ప్రసాద్, రాధారాణి, శ్రీనివాస్, సుదర్శన్ బాబు సినీ సంగీత పాటలు ఆలపించారు.
అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ 46వ డివిజన్ ఆనంద్ నగర్ డౌన్లో సుమారు 32 లక్షల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల తరపున నిస్వార్థంగా పనిచేస్తుందని అన్నారు. ఎవరు ఓటు వేశారో వేయలేదో చూడకుండా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ రోజు 46వ డివిజన్లో ప్రారంభించిన 32 లక్షల పనులతో కలిపి మొత్తం 85 లక్షల రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన వివరించారు. అదనంగా మరో 10 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు, హౌసింగ్ సదుపాయాలను పుష్కరాల ముందు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. గతంలో నిలిచిపోయిన పట్టాలకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చట్టబద్ధతనిచ్చి ప్రజలకు మేలు చేసే దిశగా ముందుకు వెళ్తుందని అన్నారు. నగర అభివృద్ధి రాజకీయాలకు అతీతంగా ఉండాలని ప్రజలతో చర్చించి పనిచేయడం తమ కర్తవ్యంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు. 46వ వార్డులో ఈ రోజున సుమారు 32 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఇంటింటికి వెళ్తా ఉన్నప్పుడు ఇక్కడ మాకు కొన్ని వర్క్స్ ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. ఆ వర్క్స్ అన్నిటిని కూడా ఎస్టిమేట్స్ వేసి టెండర్ పిలిపించి ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక రోడ్ ఉంది, 10 లక్షలు 9,80,000 రూపాయలు విలువ చేసే రోడ్డు. గతంలో కూడా శాంక్షన్ అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు అధికంగా ఉన్నారని చెప్పి ఆ రోడ్డు కార్యక్రమం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాన్ని ఆపేవేయడం కూడా జరిగింది. ఈరోజు మేము చేసే కార్యక్రమం చూసుకోవాలి. వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళు ఓటేసారా, ఓటేయలేదా, వాడు నా వెనకాల తిరుగుతున్నాడా, తిరగలేదా, ఇవేం చూడట్లా. ఈ నగర ప్రజలకి ఏది అవసరమో అది ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. వాళ్ళు ఓటు వేసారా వేయలేదా అన్నది మాకు ముఖ్యం కాదు. అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలు ఒక మేలును కోరుకొని వాళ్ళకి ఏది అవసరమో చెయ్యాలి, అదే చేస్తున్నాం. ఇది మా నిబద్ధత, అది వైసీపీ వారి ఆలోచన విధానం. అలాగే ఈ వార్డు ఇప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం సుమారు 25 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. 17 లక్షలతోటి పనులు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు 32 లక్షలతో పనుల్ని ప్రారంభించుకుంటున్నాం. అది కాకుండా ఇంకొక 10 లక్షల టెండర్లో ఉన్నాయి. అంటే సుమారు 85 లక్షల విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వార్డులో చేయడం జరిగింది. అదనంగా మరొక 10 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లయితే ఈ వార్డులోకి ఏ విధమైన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అవసరం లేని విధంగా చెయ్యాలి అన్న ఆలోచన ప్రతిపాదించారు. పుష్కరాల లోపు 10 కోట్లతోటి ఈ వార్డులోనే అవసరమైన రోడ్స్, డ్రైన్స్ అన్నీ కూడా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ ఈ రోజున పట్టాలు కూడా గతంలో 2014-19లో ఆనాడు శాసన మండలి సభ్యులుగా ఉన్నప్పుడు ఆదిరెడ్డి అప్పారావు గారు ప్రతిపాదించి ఇచ్చిన పట్టాలు క్రమేణా ప్రభుత్వం మారడం, అస్తవ్యస్తం చేసి వాళ్ళని అయోమయంలో గురి చేసేసి బెదిరించి వేధించి ఇష్టానుసారంగా చేశారు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, వారు కోరుకున్న ప్రభుత్వం అన్నీ సరిచేసి ఇప్పుడు మరలా వాళ్ళకి కొత్త పట్టాలు ఇవ్వడంతో పాటు హౌసింగ్ లోన్ కూడా వాళ్ళకి అయ్యే విధంగా కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. అలాగే వాళ్ళకి ఇచ్చిన పట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ లేఅవుట్లో కూడా రోడ్స్కి, డ్రైన్స్ కూడా ఈ పుష్కరాలకి ఏదైతే పనులు ప్రతిపాదించారో 10 కోట్లలో అవి కూడా ఎస్టిమేట్స్ వేసి ఉంచామన్నది కూడా ప్రజలకి తెలియచేసుకుంటూ ఏదేమైనా నగరంలో ప్రజలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది, పనిచేస్తూ ఉంది. నాకు ఇక్కడ నచ్చింది కదా అని డివైడర్ వేసేసే నాయకుడు ఆ ప్రభుత్వాల్లో ఉన్నాడు. ఇక్కడ డివైడర్ వేయాలా లేదా అన్నది ప్రజలతో చర్చించి పనిచేసే నాయకుడు ఇప్పుడు ఉన్నాడన్న విషయం ప్రజలు గుర్తుంచుకోవాలని తెలియజేస్తారు. శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి శిష్యులు మాతాజీ పూజ్య శ్రీ రమ్యానంద భారతి స్వామిని వారి 40వ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రం అంతటా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం ఆనందనగర్ నందు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్యామలాంబ అమ్మవారి ఆలయ అర్చకులు
ఐవివి సత్యనారాయణ స్వామి వారి పర్యవేక్షణలో సత్సంగం నిర్వహించడం జరిగింది. ఈ సత్సంగంలో మాతాజీ వారి జీవిత చరిత్ర మరియు రామాయణ విశేషాలతో పాటు సమాజంలో నైతిక విలువలు, ఇతరుల పట్ల గౌరవభావం, మహిళ యొక్క గొప్పతనం, వారి ప్రభావం సమాజంపై ఎలా ఉంటుంది అనే అనేక విషయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారు ప్రవచనం అందించారు. ఈ సందర్భంగా ఒక 5 కుటుంబాలు పరాయి మతం నుండి తిరిగి మన సనాతన ధర్మంలోకి తిరిగి తీసుకురావడం జరిగిందన్నారు. వారికి మంత్ర సహితంగా ఆహ్వానం పలికి సత్కారం చేయడం కూడా జరిగింది. భక్తులు జయ జయనాదముల మధ్య వారికి స్వాగతం పలకడం జరిగింది. అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు పాల్గొన్నారు. శ్లోకాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు జ్ఞాపికలు అందజేశారు. అనంతరం సుమారు 500 మందికి అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో సత్సంగ సభ్యులు, భక్తులు, ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ శ్రీ మొగమాటి సత్యనారాయణ, శ్రీమతి నాగాదేవి, ఐ సుశీల, లోకేష్, లక్ష్మీనారాయణ, మహేశ్వరి, వీరబాబు తదితరులు సేవలందించారు. ప్రవర్తన బట్టి గురువు మీ దగ్గరికి వస్తాడు, వచ్చి మీకు మంత్రం ఇస్తాడు, మిమ్మల్ని చాడదీస్తాడు, మేము మంచి మార్గంలో పెడుతూ ఉంటాడు. అట్లా స్వామిని అమ్మవారికి కూడా చిన్నప్పటి నుంచి భక్తి ఎక్కువ కాబట్టి ఎలాగే ప్రసంగానికి వెళ్ళి ఒకసారి స్వామీజీ మాటలు వింది, స్వామీజీ గారు మీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నా చెప్పింది. ఆయన వద్దన్నాడు. ఆయన అమ్మ నీకు ఎక్కువ వయసు కదా, నువ్వు చక్కగా ఆడుకునే పాడుకునే వయసు కదా, ఈ వయసులో నీకు ఎందుకమ్మా ఇవన్నీ కూడా చక్కగా శ్లోకాలు నేర్చుకో, పూజలు బాగా నేర్చుకో, సన్యాసం అన్నది కష్టమైన పని అని చెప్పని వద్దన్నారు స్వామీజీ గారు. ఆవిడ వల్ల ప్రతిసారి కార్యక్రమం వెళ్ళడం, ఆయన అనడం, అట్లా అడిగిన తర్వాత కొన్నేళ్ళ తర్వాత ఆయన పిలిచి ఆవిడికి సన్యాసాన్ని ప్రసాదించారు. అంటే గురువు పరీక్ష పెడతారు మనకి, నిలబడుతుందా లేదా అని చెప్పాలి. అదే మా స్వామీజీ మన ఇల్లు అడిగాం అనుకోండి, స్వామీజీ వద్దమ్మా నీ సన్యాసం పడదమ్మా అని చెప్పారు అనుకోండి, మనం పండగ చేసుకున్నాం అయ్యా హ్యాపీ. ఇంకా లేకపోతే బాబాయ్ కాసంగా చేస్తే ఇంకేముందా, నా భార్య అయిపోతుంది, పిల్లలు అయిపోతారు, నా ఆస్తిపాస్తులు అయిపోతే, సండవతి బిర్యానీ అయిపోతుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఓటు వేసినా వేయకపోయినా అందరికీ సేవే మా లక్ష్యం. 46వ డివిజన్ అభివృద్ధి మా భుజాలపై మా బాధ్యత. లోతట్టు ప్రాంతాలకు ఎత్తు, ఆనందనగర్కు మెట్లు. సేవలో భేదాభిప్రాయం ఉండదు. ప్రజల ఆశీర్వాదం 46వ డివిజన్ అభివృద్ధికి బలమైన బాట. పట్టాల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. టీడీపీ సంస్కృతి సాంప్రదాయాలకు విలువలు ఇస్తుంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 4వ రోజు ఉత్సాహంగా జరిగిన ముగ్గుల పోటీలు. స్వర్ణాంధ్ర సేవలు సమాజానికి ఆదర్శం. అంకిత భావంతో రాంబాబు సామాజిక సేవలు. ఎమ్మెల్సీ సోము. రాంబాబు సేవలకు ప్రభుత్వం గుర్తింపు దక్కాలి. అనుశ్రీ. ఘనంగా స్వర్ణాంధ్ర 28వ వార్షికోత్సవ వేడుకలు. దాతల సహకారంతోనే సేవలు అందిస్తున్న రాంబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.